కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందన్నారు జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. కూటమి అభివృద్ధిని చూసి వైసీపీ కార్పొరేటర్లు కూటమి వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. విశాఖ మేయర్పై ఇవాళ అవిశ్వాస తీర్మానం ఉండడంతో వైసీపీ తన 30 మంది కార్పొరేటర్లను శ్రీలంకలో దాచేసింది అని చెప్పారు. వాళ్ళను వదిలితే కూటమిలో చేరతారనే భయంతో వైసీపీ ఉందన్నారు. ఇక అవిశ్వాసం కోసం ఇప్పటికే టీడీపీ కార్పొరేటర్లు విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. మేయర్ అవిశ్వాస తీర్మానంలో పాల్గొననున్న టీడీపీ కార్పొరేటర్లు పాల్గొననున్నారు. ఇక మేయర్ పీఠం కోసం వైసీపీ కూటమిల మధ్య హోరాహోరీ పోరు నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందన్నారు జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. కూటమి అభివృద్ధిని చూసి వైసీపీ కార్పొరేటర్లు కూటమి వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. విశాఖ మేయర్పై ఇవాళ అవిశ్వాస తీర్మానం ఉండడంతో వైసీపీ తమ 30 మంది కార్పొరేటర్లను శ్రీలంకలో దాచేసిందన్నారు. వారిని వదిలితే కూటమిలో చేరతారనే భయంతో వైసీపీ ఉందన్నారు. ఇక అవిశ్వాసం కోసం ఇప్పటికే టీడీపీ కార్పొరేటర్లు విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. మేయర్ అవిశ్వాస తీర్మానంలో టీడీపీ కార్పొరేటర్లు పాల్గొననున్నారు. మేయర్ పీఠం కోసం వైసీపీ కూటమిల మధ్య హోరాహోరీ పోరు నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. అటువైపు నుంచి వెళ్తున్నా. అటువైపు నుంచి వెళ్తున్నా. రైట్, మనకి ఏపీలో ఇప్పుడున్నటువంటి హాట్ టాపిక్ విశాఖ మేయర్ పీఠం ఎవరికి దక్కబోతోంది అనేది. అవిశ్వాసం ఏ పార్టీ అంటే ఏ కూటమి గెలుచుకోబోతుంది, ఏ పార్టీ నెగ్గబోతుంది అవిశ్వాసంలో అనేది హాట్ టాపిక్గా మారుతుంది. దీనికి సంబంధించి నన్ను జనసేన ఎమ్మెల్యే కూడా కామెంట్ చేశారు. మా ప్రభుత్వం యొక్క అభివృద్ధిని చూసి వైసీపీ కార్పొరేటర్లు కూడా మా వైపు వస్తున్నారు. మరి ఇవాళ అవిశ్వాస తీర్మానం ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికే వైసీపీ కార్పొరేటర్లు మలేషియా అన్నారు, ఇప్పుడు శ్రీలంకలో తలదాచుకున్నట్టుగా, అంటే అక్కడ సేఫ్ ప్లేస్లో ఉంచినట్టుగా అయితే తెలుస్తోంది. మరి వాళ్ళ అవిశ్వాసానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రాజు ద్వారా. రాజు, మనం చూస్తున్నాం ఏదైతే అవిశ్వాస తీర్మానం ఎప్పుడు ప్రవేశపెట్టారు, కాకపోతే ఈరోజైతే ఎన్నిక జరగబోతోంది. వైసీపీ కార్పొరేటర్లు అసలు కావాల్సినటువంటి మెంబర్స్ ఉండకుండా, కోరం లేకుండా ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్, మరి ఏ విధంగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి? ఏదైతే గత 25-26 రోజులుగా విశాఖపట్నంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, రాజకీయ పరిణామాలు ఉన్నాయో అవి అన్నిటికీ కూడా ఈ రోజు అయితే తెరపడబోతుంది. మరి కొద్దిసేపట్లో అంటే 11 గంటలకు ఈ రోజు మేయర్ అవిశ్వాస తీర్మాన సభ, అత్యవసర సభ అయితే జరగబోతుంది. మరి దీనికి సంబంధించి ఏ పార్టీకి ఆ పార్టీ కూడా తమ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ఈ రోజు సభకైతే దూరంగా ఉండాలని చెప్పి ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ కార్పొరేటర్లు కూడా ఇప్పటికే శ్రీలంక రాజధాని కొలంబోలో పెట్టడం జరిగింది. వాళ్ళైతే ఇంతవరకు కూడా ఇండియాకి అయితే రాలేదు. మరోవైపు కౌలాలంపూర్ లో ఉన్న మలేషియాలో ఉన్నటువంటి టీడీపీ కార్పొరేటర్లు రాత్రి 1 గంటకు అయితే విశాఖపట్నం చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక బస్సులు అయితే వాళ్ళకి ఏర్పాటు చేసిన శిబిరంలోకి అయితే వెళ్ళడం జరిగింది. ఈ రోజు నేరుగా 11 గంటలకి వాళ్ళందరూ కూడా సభకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమాన్ని చూసిన తర్వాత కార్పొరేటర్లు అందరూ కూడా కూటమికి మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో మేయర్ మార్పు అనివార్యమైంది.
కాబట్టి అభివృద్ధి కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా వస్తున్నారు అంటూ కూడా జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు జరిగేటువంటి అవిశ్వాస తీర్మానం సభకి అయితే పూర్తిగా మాకైతే మద్దతు ఉంది. బల పరీక్షగా అంటే ఈ రోజు అవిశ్వాసంలో నెగ్గడానికి అయితే మాకు సరిపడా సంఖ్య బలం ఉంది. కాబట్టి ఈ రోజు మేము ఎట్టి పరిస్థితుల్లో అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గుతాము, మేయర్ని దించుతాము అని చెప్పి ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి మరోవైపు అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, గందరగోళం, కొట్లాట్లు జరగకుండా కూడా చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే కార్పొరేషన్ చుట్టూ ప్రాంతాలంతా కూడా పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. దాదాపు 300 మంది పోలీసులు అయితే వినియోగించడం కూడా జరుగుతుంది. సభకు వచ్చే వారిలో పూర్తిగా కార్పొరేటర్ని, కోఆప్షన్ మెంబర్లని లోపలికైతే అనుమతించడం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో ఈ రోజు 11 గంటలకు ప్రారంభమయ్యే సభ అయితే ముందు చర్చ జరుగుతుంది. చర్చ అనంతరం కూడా అవిశ్వాసంపై ప్రకటన చేయడం జరుగుతుంది. ఇందులో ఎవరికి బలం ఉందనేది అయితే చూసుకుంటే ప్రస్తుతం ప్రధానంగా చూసుకుంటే కూటమి అయితే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ ఫోరం వస్తుందా లేదా అనేది అయితే ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతుంది.